అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? ఈరోజే ఇప్పుడే వర్క్ నుండి వచ్చిన. వర్క్ అయిపోయినాయి. నిన్న పోయి ఇప్పుడు వచ్చేసిన. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ప్రీ వర్కౌట్ మీల్ అయితే అయింది. ఇప్పుడే ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్నా. ఆల్రెడీ ఒక 1 hour అయిపోయింది. సో ఇక ఇప్పుడు కొద్దిసేపు అయినాక ఇంకో 5 minutes అయినాక ఇక కాఫీ తీసుకుంటా. బ్లాక్ కాఫీ తీసుకొని జిమ్కి స్టార్ట్ అయిదాం అనుకున్నా. కానీ ఏమైందంటే ఈరోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది. జిమ్ గ్రూప్, నేను పోయే జిమ్ పేరు, దాంట్లో ఒక మెసేజ్ వచ్చింది. జిమ్ బంద్ చేసారు ఈరోజు రేపు. క్లీన్ చేస్తారు అంట, మొత్తం జిమ్ బంద్ చేసారు. మరి ఏం చేద్దాం? సో ఒకవేళ జిమ్ బంద్ ఉంటే ఏం చేస్తారు? యూకేలో అయితే అన్ని పక్కపక్కే ఉంటాయి ప్లేసులు. మళ్ళీ యూకేలో జిమ్ ఫీజు కట్టినాక నీకు అది ఒకవేళ జిమ్ క్లోజ్ అని తెలిస్తే వేరే ఎక్కడన్నా ఓపెన్ అవుతుంది మరి. సో యూకేలో జిమ్ క్లోజ్ అయితే ఏం చేస్తారు? ఇక్కడ అయితే జిమ్ క్లోజ్ ఉంది. నేనైతే ఫస్ట్ ఒక పాట వేద్దాం చెల్మల. బతికేందుకు చంపమని నమ్మించే అడివిని అడిగేం లాభం, బతికే దారెటని. ఈరోజు ఆడ జిమ్ బంద్ అని చెప్పేసి ఇటు వచ్చేసిన వెళ్దాంకి. హౌస్లలో క్లీన్ చేస్తుర్రంట. అది ఏం క్లీనింగ్ అని బంద్ పెట్టారు ఈరోజు రేపైతే. సో అక్కడి కార్డే వాడుకొని, అక్కడ పిన్నే వాడుకొని ఇక్కడికి వచ్చిన వెళ్దాంకి. ఈ పిన్ మనం ఎక్కడైనా వాడచ్చు. ఇక వెళ్తాము ఇక దగ్గర ఉండే ఇటు సైడ్ నాకు ఇటు వచ్చేసిన జిమ్కి. సో ఇది పైన ఫ్లోర్ అనమాట. కార్డియో మొత్తం పైన ఫ్లోర్ లో ఉంది. ఇక్కడ వెళ్దాంలో కిందనేమో మొత్తం ఇక వర్కౌట్లు అవి ఓన్లీ కార్డియో ఎట్లాంటి అన్ని యాప్స్ ఇవన్నీ చేసేటివన్నీ పైన ఉన్నాయి. వెరైటీ మెషిన్లు అన్ని కింద ఉన్నాయి. సో చూపిస్తా పైన. ఇట్లా పైన అందరు వేస్తారు అనమాట. ఇది కింద, ఇదేమో పైన. సో ఇది కింద అనమాట. కింద ఇట్లా ఉంటది మొత్తం. సో మనం ఏంటంటే స్టోరీ ఏంటంటే మనం ఈరోజు జిమ్ క్లోజ్ ఉన్నా సరే ఎట్లో ఒకట్లా జిమ్ ఓనే ట్రై చేయాలి. ఇక జిమ్ ఇక దగ్గర లేదంటే ఇక అప్పుడు మనం రన్నింగ్ అదొకటి ఇదొకటి వేసేయాలి. సెట్ అర్థమైంది కదా మీకు అర్థమైతే చాలు చేయదు మళ్ళా. సో ఈరోజు ఏం చేస్తున్నా అంటే చెస్ట్ షోల్డర్ వేస్తున్నా. చెస్ట్లో ఇప్పుడు 2 అయితే అయిపోయినాయి. ఒకటేమో ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ ఒకటి ఏరి, ఇంకోటి మన కేబుల్ ఫ్లైస్ ఏరి, ఇంకోటి బటర్ఫ్లైస్ ఏరి. ఈ 3 అయితే చెస్ట్లో. ఈరోజు షోల్డర్ కూడా ఉంది ఈరోజు. ఇప్పుడైతే షోల్డర్ ప్రెస్ చేస్తున్నా. షోల్డర్లో 2 వేరియేషన్లు ఉన్నాయి. ఒకటి షోల్డర్ ప్రెస్, ఇంకోటేమో లేటరల్ రైస్. 2 షోల్డర్లో వేసాక ట్రైసెప్ ఏం చేస్తారంటే ఒకటి ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేయరు, ఇంకోటి ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేయరు. ఇట్లా ఉంటుంది. ఆడ పైన ఉంది ఇప్పుడు, పైన ఒక ఫ్లోర్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫెల్దాంలో అట్లే ఉంది. ఇక చిన్నగా ఉంది. ఆడ ఏంటంటే మొత్తం ఒకటే కాడ ఉంటుంది, పెద్ద ఉంటుంది అది. సో ఏదో ఒకటి మనకు కావాల్సింది అయితే జిమ్ వచ్చినాం మనం అయితే ఇక్కడికి. 2 ట్రైసెప్లు వేరియేషన్లు అయిపోయినాయి. ఒకటేమో ట్రైసెప్ ఎక్స్టెన్షన్, ఒకటి ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేయరు ట్రైసెప్లా. సో ఈరోజు చెస్ట్, షోల్డర్, ఈ ట్రైసెప్ కూడా అయిపోయాక
కార్డు వేయరు. ఇప్పుడైతే నేను కార్డు వేస్తున్నా. అయిపోయింది. ఇక ఇప్పుడు వెళ్ళాలి. జిమ్ అయితే అయిపోయింది టోటల్గా. ఏంటంటే వెళ్దానికి వచ్చేసాం. సో ఈరోజు మనుషులలో బంద్ ఉండే, అందుకే ఇక్కడికి వచ్చేసాం. వీడు జిమ్ బంద్ ఉంటే అన్నీ రన్నింగ్ చేసుకోక ఎందుకు గాడికి ఎందుకు పోయాడు అనుకుంటారా? ఏం లే, ఇక మనం ఇలా డబ్బులు కడుతున్నప్పుడు వేయంలో ఇప్పుడు ఇలా డబ్బులు కడుతున్నప్పుడు ఇదే ఆడ వనుకొస్తుంటే ఎందుకు పక్కకే ఉంటుంది కదా, నిన్నే పక్కకే, అది పక్క ఉంటే ఇక్కడ యూకేలన్నీ ఎట్లా అంటే ఈ నుంచి ఒక 4 కిలోమీటర్స్ అంతే. బస్సులు ఎక్కితే కథం మా డైరెక్ట్ అటు దిగుతాం కదా. సో ఎందుకు మనకు జిమ్ ఉన్నాక మళ్ళీ రన్నింగ్ ఎందుకని చెప్పేసి అటు పోయినాయిగా. ఎందుకంటే జిమ్ కూడా మిస్ కావద్దని ఉంటుంది ఎప్పుడు. ఇక అందుకే ఆడికి వెళ్ళిపోయినా అంతే. కానీ ఆ జిమ్ అంతా మంచిగా అనిపించలే. కానీ మనకు కావాల్సింది ఇక ఎక్విప్మెంట్స్ ఒకటి కావాలి మనకు. ఎట్లున్నా కానీ సంబంధంలో ఏం చేస్తాం, ఎట్లున్నా మనం చేయాల్సిందే జిమ్ ఏడున్నా. కానీ ఈడ వేసి అటు పోయినాం కదా, అందుకే అట్లా అనిపించింది ఒకటేసారి. ఇక అంతే, ఇక అదనమాట స్టోరీ. మీరు కూడా జిమ్ మిస్ కాకండి. ఇట్లే ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో అన్ని పక్క ఉంటాయి కాబట్టి ఒకటి కాకపోతే ఇంకోటి దోసుగా కాళ్ళకి తెలుసుకొని ఉంటాయి. ఎట్లయినా అట్లా ఊరి మంచిగా. సో అట్లా కూడా ఊరకపోతే రన్నింగ్ ఊరిగా. మరి రన్నింగ్ పోయి ఇంట్లో జర యాప్స్ అవి ఎక్సర్సైజ్ చేసిరంటే క్రేజీ ఉంటుంది. బాడీ అయితే నీట్గా అవుతుంది, మంచిగా క్లీన్గా. మెల్లమెల్ల చేంజ్ అయిపోతుంది. కాన్సిస్టెన్సీ బాయ్స్ గర్ల్స్ అదనమాట. చల్, ఈరోజు కూడా అయిపోయింది. Day 7 కంప్లీటెడ్. Day 8 కలుద్దాం. రైట్, మళ్ళీ బాయ్, సీ యూ.